హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళనివారు పెళ్ళికనివారు అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా. అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. ఓకే అండి, ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే రీడింగ్ని క్లెయిమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ వలన చాలామందికి రీచ్ అవ్వాలండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఓ స్టార్, Emperor, Seven of Wands, Nine of Wands, Seven of Swords, Nine of Cups, Ace of Pentacles, Twin of Cups అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ డెవిల్ వచ్చింది, ఓకేనా. నేను వీటిని వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడుతాను, ఓకే. సో స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. స్టార్ కార్డ్ ఎందుకు వచ్చింది? స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్. ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ అండి ఇక్కడ. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ ఉందన్నమాట. ఇక్కడ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ స్టార్ కార్డ్. మీరు ఎన్ని రోజుల నుంచో ఇక్కడ జరగాలి అనుకుంటున్నది, అది మ్యారేజ్ కానివ్వండి. ఇక్కడ ఎక్కువగా మ్యారేజ్ అనేది చూపిస్తుంది, ఓకే. అండ్ కొంతమంది మీరు మేబీ మ్యారీడ్ కపుల్స్ అయి ఉండొచ్చు, ఓకేనా. మేబీ ఇద్దరు కలిసి ఉండాలి అనే మీ ఆశ ఏదైతే ఉంటుందో అది నెరవేరబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే. మీరు చాలా నిరాశ భావంతో ప్రతిరోజు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, టెంపుల్కి వెళ్తున్నారు, కానీ మీరు అనుకున్నది జరగడం లేదు. అండ్ కొంతమంది మీకు మీ పర్సన్ మీద ఇక్కడ అట్రాక్షన్ ఉండొచ్చు అనమాట. లస్ట్ ఎనర్జీ లాంటిది చూపిస్తుంది, మీ వైపు నుంచి చూపిస్తుంది, ఓకే. ఓకే. ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటున్నారో నా పర్సన్ నా లైఫ్లో రావాలి, మేమిద్దరం మేబీ మ్యారేజ్ చేసుకోవాలి, మంచి లైఫ్ అనేది లీడ్ చేయాలి, అండ్ ఇద్దరం కలిసి ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంట్లో హ్యాపీగా ఉండాలి, అలా మీరు ఏదైతే అనుకుంటున్నారో. లేదా కొంతమంది మీరు మేబీ మీ పర్సన్ వైపు నుంచి కమిట్మెంట్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే అలాంటి వారికి కూడా కమిట్మెంట్ లాంటిది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే. ఇక్కడ స్టార్, మీ లైఫ్లో మీరు అన్ని బ్యాలెన్స్ అనేది చేసుకొని ముందుకు వెళ్తున్నారు, మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉంటున్నారు. కొంతమందికి మీకు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది వస్తూ ఉండొచ్చు, అది పర్సన్కి తెలిసి ఉండొచ్చు, ఆ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారనమాట. పర్సన్ లైఫ్లో న్యూ పర్సన్ వస్తున్నారు, అండ్ ఆ పర్సన్ చూడడానికి చాలా బాగుండొచ్చు. కాబట్టి పర్సన్ కంటే బెటర్ పర్సన్ కూడా ఉంటారనమాట కొంతమందికి, ఓకే. కాబట్టి పర్సన్ ఏదో తెలియని భయంలో ఈ పర్సన్ ఉండి ఉంటారనమాట, ఓకే. అనవసరంగా ఈ కనెక్షన్ బ్యాలెన్స్ చేసుకోలేక అండ్ ఈ పర్సన్ని వదిలేసి వచ్చేసాను, తన లైఫ్ ఏమో ఇప్పుడు మేబీ చాలా బాగుంది, తను మీ లైఫ్లో ఉన్నప్పుడు కంటే తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే మీ లైఫ్ ఇంకా చాలా బాగుందన్నమాట, ఓకే. అది పర్సన్కి అర్థమవుతుందన్నమాట. కాబట్టి తను కొంచెం నిరాశ భావం అండ్ ఏదో తెలియని బాధ ఈ పర్సన్ మనసులో ఉంది, ఓకే. అంటే చాలా స్పై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. మీ విషయంలో ఈ పర్సన్ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అండ్ తను లేనిపోని మాటలు చెప్పినా ఇప్పుడు మీరు ఈ పర్సన్ నమ్మే పొజిషన్లో మీరు లేరనమాట. తనని నమ్మరు మీరు అన్నట్టుగా చూపిస్తుంది. ఇక్కడ సింగిల్ అయి ఉంటే మ్యారేజ్ ప్రపోజల్ రాబోతుందండి, అండ్ మ్యారీడ్ కపుల్ అయి ఉంటే మీరు అతి తొందరలోనే కలుసుకుంటారండి.
అతి తొందరలోనే కలుసుకోబోతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ న్యాయం అనేది మీ వైపు ఉంది. కోర్ట్ కేసెస్లో ఉన్నారా వాట్ ఎవర్, సో మీకే జస్టిస్ కూడా వస్తుందన్నమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీ లైఫ్లో మీరు లైన్ లైట్లో ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే స్టార్. ఓకే ఇక్కడ రాను రాను ఏంటిదంటే వ్యూస్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో చాలా అబండెంట్ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ మీరు గౌరవ మర్యాదలు చాలా లభిస్తాయి అనమాట. 10 మందిలో ఉన్నా సరే మీకు నేమ్ అండ్ ఫేమ్ అనేది పెరగబోతుంది. అందరూ మిమ్మల్ని చాలా గమనిస్తారు అండ్ ఇక్కడ చాలా గౌరవిస్తారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఎంప్రెస్ కార్డ్కి క్లారిఫికేషన్. అండ్ ఎవరో ఒక పర్సన్ అయితే తను చాలా గమనిస్తున్నారండి మిమ్మల్ని. ఆ పర్సన్కి కూడా మీ మీద ఒక లస్ట్ ఎనర్జీ లాంటిది ఉండొచ్చు. అండ్ అలాగే ఈ పర్సన్కి కొంతమంది మేబీ న్యూ పర్సన్, మేబీ పాస్ట్ పర్సన్ అయితే మిమ్మల్ని చూసి పర్సన్ చాలా భయపడుతున్నారు. తనకి ఏదో తెలియని భయం అయితే ఉందన్నమాట పర్సన్కి మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఎంపరర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎంపరర్ కార్డ్ ఎందుకు వచ్చింది? ఓ పాస్ట్ పర్సన్ రావాలి అనుకుంటున్నారండి మీ లైఫ్లోకి. ఆల్రెడీ పర్సన్ తను చాలా బాధలు ఉన్నారు. ఏదో విషయంగా ఈ పర్సన్ అయితే తను చాలా బాధ అయితే పడుతున్నారండి. అంత హ్యాపీగా అయితే ఈ పర్సన్ లేరు. తన కంటికి మీరు మేల్ ఆర్ ఫీమేల్ అండి, ఒక ఎంపరర్ పొజిషన్ అనేది మీరు. ఓకే అది చూసి పర్సన్ ఏదో తెలియని భయంలో ఉన్నారనమాట, బాధలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు, చాలా టెన్షన్ ఉంది పర్సన్కి. ఓకే సో పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారనమాట. ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఓకే మీతో లైఫ్ కూడా ఈ పర్సన్ లీడ్ చేయాలి, లైఫ్ లాంగ్ ఫ్యూచర్ మేబీ మొత్తం మీతోనే ఉండాలి అని కూడా ఈ పర్సన్ అనుకొని ఉండొచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, తర్వాత డిస్టెన్స్ అనేది పెరిగిపోవడం లాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు. ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయాక మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చేసారా, ఆ పర్సన్కి మ్యారేజ్ అయిపోయిందా, ఏదో కనిపిస్తుంది. కానీ తను చాలా బాధపడుతున్నారనమాట, హ్యాపీగా ఉండలేకపోతున్నారు పర్సన్. మెయిన్గా ఇక్కడ ఈ పర్సన్కి ఇప్పుడు మీరు టైం ఇచ్చే పొజిషన్లో మీరు లేరు. తనే గురించి ఆలోచించే అంత టైం కూడా మీకు లేదు. అది పర్సన్కి చాలా పెయిన్ని క్రాస్ చేస్తుంది అనమాట. మీరు మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటున్నారు, ఈ పర్సన్ని అస్సలు పట్టించుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారు. మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు కొంతమందికి, లేదా ఈ పర్సన్ కంటే ముందు అదర్ పర్సన్ ఎవరైనా వచ్చి ఉంటే ఆ పర్సన్ కూడా మీ లైఫ్లో మేబీ చాలా ఇంట్రెస్టెడ్గా వస్తూ ఉండొచ్చు. అది కూడా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మీకు పరిచయం అవ్వకముందు మీ లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉండి ఉంటే ఆ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అంటే ఇక్కడ మీ ఎనర్జీ అనేది చేంజ్ అయిందండి. మీరు ఈ పర్సన్కి హయ్యర్ పొజిషన్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. అండ్ మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు, లేదా మీరు అందరినీ అసలు పట్టించుకోవడం లేదనమాట. ఉంటే ఎంత పోతే ఎంత, మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళాలి, అది మీకు కావాలి. ఓకే అంటే మీ ఎనర్జీ అనేది మీరు ఎవరికి ఇవ్వడం లేదు. అది ఈ పర్సన్కి చాలా భయపెడుతుంది, బాధ పెడుతుంది అనమాట. ఏదో తెలియని బాధ అయితే ఈ పర్సన్లో ఉంది. ఓకే మీరు చాలా తెలివైన పర్సన్. అంతకుముందు ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడి ఉంటే ఇప్పుడు ఈ పర్సన్తో మీరు ఆడుకుంటున్నారనమాట, తన ఎమోషన్స్తో, తన ఫీలింగ్స్తో. అంటే మీరు అంతా చేంజ్ అయ్యారనమాట. ఈ పర్సన్ని పట్టించుకోవాలి అని మీరు అనుకోవడం లేదు. ఆల్రెడీ మీరు చాలా బాధపడి ఉండొచ్చు, చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది పర్సన్ విషయంలో. ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళడానికి మీరు చాలా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ పర్సన్ చూడండి, అవసరం లేనట్టుగా తన లైఫ్ తను చూసుకొని వెళ్ళిపోయారు. మిమ్మల్ని పట్టించుకోలేదు ఈ పర్సన్. మీ లైఫ్ అంతా ఒక చీకటిలో ఉండిపోయింది. ఓకే ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయాక. సో మీరు ఇప్పుడు మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకొని మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు. అది చూసి పర్సన్ అంటే మళ్ళీ మీరు కోలుకున్నారు, అది పర్సన్ చూడలేకపోతున్నారనమాట. మీరు అంత స్ట్రాంగ్గా ఉండడం, అంత ధైర్యంగా ఉండడం ఈ పర్సన్ చూడలేరు, తను భరించలేరు కూడా. ఓకే అది చూపిస్తుంది అనమాట. చాలా బాధ అయితే పర్సన్ మనసులో ఉంది. అండ్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి పర్సన్ మీ గురించి. మీ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైనా వచ్చేసారా, అందుకనే తనని మీరు దూరం పెడుతున్నారా,
మీ లైఫ్‌లో మేబీ ఏదైనా మ్యాజిక్ లాంటిది ఏదైనా జరిగిందా? అసలు న్యూ పర్సన్ వచ్చేసారా? లేదా మీ లైఫ్‌లో మనీ ఫ్లో ఉందా? మీ కళ్ళన్నీ నెత్తి మీద అందుకనే ఎక్కాయా? అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా ఓవర్ థింకింగ్ అనమాట. ఇక్కడ హర్మిట్ కార్డ్ వచ్చింది. తను హీల్ అవుతున్నారు. అండ్ తను రియలైజ్ అవుతున్నారు. అండ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారనమాట. ఇక్కడ మీరు తెలుసండి పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. కాబట్టి మీరు బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారనమాట. చాలా ఎమోషనల్ పర్సన్ మీరు. కానీ ఇప్పుడిప్పుడు అన్ని బ్యాలెన్స్ అనేది చేసుకొని నిలబడుతున్నారు. ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటున్నారనమాట. మోటివేషన్ చేసుకుంటున్నారు. ఇలా ఇలా ఉంటే ఎలాగా? ముందుకెళ్ళాలి గదా! లైఫ్‌ని చూసుకోవాలి గదా! ఫ్యామిలీని చూసుకోవాలి గదా! అన్నట్టుగా మీరు మీ లైఫ్ పర్పస్ మీరు తెలుసుకుంటున్నారనమాట. అక్కడ స్టక్ అవ్వకుండా సో ముందుకెళ్తున్నారనమాట. మీరు అలా ఎళ్ళడం ఈ పర్సన్ తను చూడలేరు. మీరు ముందుకెళ్తే ఈ పర్సన్ చూడలేరనమాట. బాధ, భయం మీ లైఫ్‌లో మళ్ళీ మీరు లేసి నిలబడ్డారు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగుంటారు అని పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ ఉంది. చూద్దాం. ఇక్కడ మీకు 999 నంబర్ అండ్ 777 నంబర్ కనిపిస్తా ఉండొచ్చండి. ఏంజెల్స్ నంబర్. ఓకే. 7 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. హ్మ్. మానసికంగా ఈ పర్సన్ తను చాలా బాధపడుతున్నారు. చాలా కుమిలిపోతున్నారు. చాలా ఏడుస్తున్నారు. తన ఒంట్లో ప్రాణం అసలు లేనే లేదు అన్నట్టుగా ఉన్నారండి పర్సన్. అంత బాధలో ఉన్నారనమాట తను. ఇక్కడ పర్సన్ తను మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. మీకేదో ఆఫర్ లాంటిది కూడా ఈ పర్సన్ ఇవ్వాలి అనుకుంటున్నారు. కానీ మీరు ఆ మాటలనేది వినే పొజిషన్‌లో కూడా మీరు లేరనమాట. తనని చూడాలన్నా, తనతో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ కూడా మీకు లేదనమాట. సో, పర్సన్‌కేం అర్థం కావడం లేదండి. ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఎందుకు ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు? ఎందుకింత ఇగ్నోర్ చేస్తున్నారు? ఎందుకింత మొండిగా తయారయ్యారు ఈ పర్సన్? ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా ఇక్కడ జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు తను. మీరు ఏమీ వినే పొజిషన్‌లో మీరు లేరు. అసలు మీకు అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ విషయంలో మీరు చాలా బాధపడ్డారు. చాలా కుమిలిపోయారు. ఈ పర్సన్ విషయంలో చాలామంది ఏంటంటే ఆహ్, మేబీ పర్సన్ తెలియకుండా ఏదైనా మీ వెనకాల గాసిప్స్ లాంటిది కూడా మాట్లాడి ఉండొచ్చు. మిమ్మల్ని ఏదైనా సిట్యుయేషన్‌లో ఇరికించి ఉండొచ్చు. ఓకే. అలాంటిది కూడా ఏదో చూపిస్తుందనమాట. కాబట్టి మీరు చాలామంది బాధపడ్డారండి. అండ్ మీకు తెలియకుండా ఈ పర్సన్ మేబీ చాలా సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేసి ఉండొచ్చు. చాలా సీక్రెట్స్ అనేది దాచిపెట్టి ఉండొచ్చు. మీ ముందు ఒకలా, మీ వెనకాల ఇంకొక విధంగా తన ప్రవర్తన ఉండి ఉంటుంది. అదంతా మీకు తెలిసిపోయిందనమాట. ఈ పర్సన్ తన నిజ స్వరూపం ఎలాంటిది అనేది మీకు తెలిసిపోయింది. అది పర్సన్‌కి తను ఇంక ఏంటంటే తన ఒంట్లో ప్రాణం పోయినంత పని అయిందనమాట. అంత బాధలో ఈ పర్సన్ ఉన్నారు. అంటే తన నిజ స్వరూపం ఏంటిది మీరు తెలుసుకున్నారు కదా! ఇక్కడ యాక్చువల్‌గా ఈ పర్సన్ మంచివారు అని మీరు నమ్మారిక్కడ. తన నిజ స్వరూపం ఏదైతే ఉంటుందో మీకు తెలిసింది. అది ఏ విషయంలో అయినా సరే థర్డ్ పార్టీకి గూడా ఉన్నారు. ఓకే. థర్డ్ పార్టీ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వాటెవర్ అండి. ఓకే. సో, ఇక్కడ మీరు ఇంత ప్రేమని మీరిచ్చారు. ఇక్కడ 8 ఆఫ్ కప్స్ అనమాట. ఇంత ప్రేమనిచ్చిన ఈ పర్సన్ తను మిమ్మల్ని అర్థం చేసుకున్నారా అంటే అర్థం చేసుకోలేదు. సో, కాబట్టి అండ్ మీ వెనకాల సీక్రెట్స్ గానివ్వండి, ఏదో గాసిప్స్ లాంటిది అన్నీ చేసుంటారు ఈ పర్సన్. సో, కాబట్టి తన నిజ స్వరూపం మీకు తెలిసేసరికి ఇంకా ఇక్కడ ఉండలేను అని చాలా బాధతో మీరు ముందుకెళ్ళిపోతున్నారనమాట మీ లైఫ్‌లోకి. ఓకే. అది చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది చూద్దాం. 9 ఆఫ్ వాండ్స్‌కి క్లారిఫికేషన్. నైన్ ఆఫ్ వాండ్స్‌కి క్లారిఫికేషన్. 7 ఆఫ్ స్వోర్డ్స్ ఎందుకొచ్చింది యూనివర్స్ తెలియజేయండి. ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్ అండి. సో, తను ఇక్కడ ఒక చీటర్ లాగా అంటే మిమ్మల్ని తను చాలా చీటింగ్ చేసి ఉన్నారు పర్సన్. ఆల్రెడీ ఇక్కడ కూడా నేను అదే చెప్పాను. చాలా చీటింగ్ చేసి ఉన్నారు. ఇక్కడ కార్డ్స్ అనేది చూడండి. ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్ అనమాట. సో, రిగ్రెట్ ఫీలింగ్ తప్పు చేశాను అనే భావన. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ చాలా తప్పుల మీద తప్పులు చేసేసి ఉన్నాను. ఈ పర్సన్‌ని ఎలా ఒప్పించాలి? అండ్ చాలా చీటింగ్ చేశాను ఈ పర్సన్‌ని. అండ్ ఇక్కడ ఏంటంటే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పారిపోవడము, అవసరం తీరుగా ఉండడము అలా ఈ పర్సన్ చేసున్నారు.
అంటే తన లైఫ్‌లో తను అదర్ పర్సన్‌ని చూసుకొని కూడా ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉంటారనమాట కొంతమందికి. ఓకే. సో, మీరు ఈ పర్సన్ ఈరోజు కాకపోతే రేపన్నా కమిట్మెంట్ ఇస్తారేమో, అర్థం చేసుకుంటారేమో, చాలా ఓపికతో మీరు వెయిట్ చేసి ఉంటారు. కానీ ఈ పర్సన్ ఒకటేసారి మీ కళ్ళల మీద తను నీళ్లు పోసేసారనమాట. అంటే మీరు చాలా లవ్ ఇచ్చారు కదా ఈ పర్సన్‌కి. సో, కాబట్టి ఈ పర్సన్ ఈరోజు కాకపోతే రేపన్నా అడుగుతాను ఇంట్లో, మాట్లాడతాను లేదా ఆలోచిస్తాను అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని తను స్టక్ ఎనర్జీలో ఉంచేసుకుంటా వచ్చారనమాట. ఒక ఆప్షన్ లాగా ఈ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేసి కూడా ఉంటారు. కానీ తన రియాలిటీ ఏదైతే ఉంటుందో అది మీరు చూసేసరికి పర్సన్ చూడండి, ఆల్ ఆఫ్ సడెన్ మీరు తనని క్వెషన్ చేయడం మీరు స్టార్ట్ చేశారు. తను ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి తను పారిపోయారనమాట. ఇదంతా నాకు తెలియదు అన్నట్టుగా సైలెంట్‌గా మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు చూడండి పర్సన్ తను చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారండి. ఏదో తెలియని బాధలో ఈ పర్సన్ చాలా ఉన్నారనమాట. తను దేని మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారు. అండ్ తప్పు చేసిన వారిలాగా తల దించుకొని ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఏం చేయాలి? తనని నమ్మిన పర్సన్‌ని తన చేతులారా తను దూరం చేసుకున్నారు. తను నమ్మిన పర్సన్ తనకి మోసం చేశారు. ఇంక తన దారి ఏటు? ఇటు మీరు లేరు, అదర్ పర్సన్ కూడా లేరు. జీవితంలో తన బతుకంతా ఎడారి బతుకయిపోయిందనమాట. సో, చాలా బాధలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మీ దగ్గరికి రావాలి అని పర్సన్‌కుందండి. ఇక్కడ మళ్ళీ తను ప్రాక్టికల్ ఎనర్జీ. ఓకే. తప్పు చేశాను కాబట్టి తను అపాలజీ అడగొద్దు. సో, వెళ్లి మాట్లాడదాం. మళ్ళీ రిలేషన్‌లో ఉంటానని చెప్దాము. కానీ కమిట్మెంట్ లాంటిది మ్యారేజ్ చేసుకుంటాను అని మాత్రం మీ పర్సన్ చెప్పరు. ఓకే. అంటే మీ లైఫ్‌లో ఉంటాను. ఇక మీదట మళ్ళీ వెళ్ళిపోను నీ లైఫ్‌లో నుంచి అన్నట్టుగా మాట్లాడము. అలాంటి పర్సన్ ఏదో చేయాలనుకుంటున్నారనమాట. ఇంత గిల్టీ‌గా ఫీల్ అవుతున్నా, ఇంత బాధపడుతున్నా, మళ్ళీ వచ్చి అపాలజీ గూడా అడగాలి అని పర్సన్‌కైతే లేదండి. ఒకవేళ ఏదో చిన్న ఆఫర్ లాంటిది లేదా కాల్ చేసేసి చాలా ప్రేమగా మాట్లాడాలి. వారే ఒప్పుకుంటారు. తను ఏం చెప్పినా మీరు యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టుగా ఉన్నారనమాట ఈ పర్సన్. చీటింగ్ ఎనర్జీ అనేది చాలా చూపిస్తుంది. ఇక్కడ గూడా అదే వచ్చింది. ఈ 2 కార్డ్స్ అదే అండి. 7 ఆఫ్ స్వోర్డ్స్ అండ్ 7 ఆఫ్ స్వోర్డ్స్ అన్నమాట. ఈ పర్సన్‌లో చాలా చీటింగ్ ఎనర్జీ ఉంటుంది. మీ మైండ్‌తో తను ఆడుకుంటారు. మీ మనసుతో తను ఆడుకుంటారనమాట. లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. ప్రేమ లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. ఉన్నదానికి లేనట్టుగా చూపిస్తారు. ఈ పర్సన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అసలు మీరు భరించలేరనమాట. ఒక సైకో ఎనర్జీ అనేది పర్సన్‌లో ఉంటుంది. ఓకే. ఇమ్మెచ్యూరిటీ లెవెల్ చాలా ఉంటుంది. కోపం ఎక్కువుంటుంది. ఎంజాయ్‌మెంట్ అయితే కావాలి పర్సన్‌కి. మీ విషయంలో తను ఏదో నిర్ణయం తీసుకొని మీ విషయంలో ఏదో ఎంజాయ్‌మెంట్ కావాలి పర్సన్‌కి. అంటే మీరు తన లైఫ్‌లో ఉన్నారు కదా! టైమ్ పాస్ కోసం మాట్లాడడం అలాంటిది పర్సన్‌కి కావాలి. అలా ప్రాక్టికల్ ఎనర్జీతో మాత్రమే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారనమాట. 7 ఆఫ్ స్వోర్డ్స్‌కి క్లారిఫికేషన్. నిద్రపోలేకపోతున్నారు. చాలా డిస్టర్బ్ అవుతున్నారు ఈ పర్సన్. ఇక్కడ ఈ పర్సన్ లైఫ్‌లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి. చాలా గొడవలు జరుగుతున్నాయి తన లైఫ్‌లో అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ తన లైఫ్‌లో ఈ పర్సన్ ఎలాంటి వారో తన లైఫ్‌లో ఉండేవారు గూడా అలాంటి వారే అండి. వారికి సరిపోతుందనమాట. కానీ మీకు ఈ పర్సన్‌కి కుదరడం లేదు. ఎందుకంటే తను నెగెటివ్ పర్సన్. నెగటివిటీ అనేది చాలా ఉంటుంది. పర్సన్‌కి నెగెటివ్‌గా ఆలోచిస్తారు. నెగెటివ్‌గా మాత్రమే మాట్లాడతారు. అది మీరు భరించలేరనమాట. చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ప్రెజెంట్ అయితే పర్సన్ ఈరోజు తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఏం చేయాలి అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారనమాట. అంటే మిమ్మల్ని తను అదర్ పర్సన్‌తో కూడా తను కంపారిజన్ చేస్తున్నారు. వారు రైటా? మీరు రైటా? ఇప్పుడు గూడా ఈ పర్సన్‌కి ఈరోజు గూడా కావచ్చు తన లైఫ్‌లో ఆప్షన్స్ ఉన్నాయండి. ఎవరు ఎలాంటి వారు అని పర్సన్ తేల్చుకోలేకపోతున్నారు. తన లైఫ్‌లో తను చాలా దెబ్బతింటున్నారు. గానీ పర్సన్‌కి ఇంకా క్లారిటీ అనేది రావడం లేదు. ఇంకా వారు రైటా? మీరు రైటా? అన్నట్టుగానే ఉంటున్నారు. కానీ క్లారిటీ అయితే ఈ పర్సన్‌కి రావడం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ గూడా చేయొచ్చు. ఈరోజు రీడింగ్ ప్రకారం. ఓకే. 9 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. 9 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్.
రీయూనియన్ కావాలి. రీయూనియన్ కోసం ఈ పర్సన్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మేబీ మీరు తన సోల్‌మేట్ అనే పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉంటే తనకి చాలా సెక్యూరిటీగా ఉంటుందండి. అది ఏ పర్పస్ అయినా సరే. సో, మీ దగ్గర తనకి ఒక సెక్యూరిటీగా, ఫ్రీడమ్ అలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. అండ్ తన లైఫ్‌లో తను దేనికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో, చాలా హ్యాపీగా ఉంటాను ఈ పర్సన్ నా లైఫ్‌లో ఉంటే అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఒకవేళ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉన్నారు. అంటే మీ లైఫ్‌లోకి తను రావాలి అనుకుంటున్నారు. అండ్ మెయిన్‌గా ఇక్కడ మీ సైలెన్స్ అనేది ఉంది. ఓకే. మీరు సైలెంట్ అయిపోయారు. ఈ పర్సన్ మీ కంటికి ఏంటంటే చాలా నెగెటివ్ పర్సన్ అని మీకు అర్థమైంది. తను గుడ్ పర్సన్ అయితే కాదు. చాలా బ్యాడ్ ఇంటెన్షన్ పర్సన్. అండ్ మీ మనసుతో మీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు అని మీకు అర్థమైందనమాట. సో, కాబట్టి మీరు ఈ పర్సన్‌తో డిస్టెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయాలి అనుకుంటా ఉండొచ్చు. లేదా ఇలాంటి పర్సన్ మీ లైఫ్‌లో వద్దు అని మీరే సైలెంట్‌గా మూవ్ ఆన్ అయిపోతూ ఉండొచ్చు. ఈ పర్సన్ ఏమో మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అని తను అనుకున్న మీరు చాలామంది ఏంటిదంటే ఆహ్, మేబీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గానివ్వండి, లేదా ఇగ్నోర్ చేయడం ఏదో చేస్తున్నారనమాట. తన తన మీద ప్రేమతో అయితే మాట్లాడడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. చాలా ఇరిటేట్‌గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ విషయంలో మీరు అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనే ఇంటెన్షన్ తనకు చాలా ఉంది. అండ్ ఇక్కడ తను మీ లైఫ్‌లో ఉంటే, మీరు తన లైఫ్‌లో ఉంటే తను చాలా సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. అది చూపిస్తుందనమాట. ఈ పర్సన్ నా లైఫ్‌లో ఉంటే సో, నేను చాలా హ్యాపీగా ఉంటాను ఫ్యూచర్‌లో గూడా. ఇలాంటి బాధలు లేకుండా చాలా హ్యాపీగా బతికేయొచ్చు అనే థాట్స్ అలా ఆలోచిస్తారు కదా! అలా ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారనమాట. మీ దగ్గర తనకి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. తను ఎన్ని తప్పులు చేసినా మీరు తనని ఏమి అనరు. తన ఇష్టానుసారంగా ఉండొచ్చు. అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉంది. ఓకే. ఏస్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ లైఫ్‌లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి. అండ్ ఈ పర్సన్ ఏదో కర్మ అనేది అనుభవించాలి. కాబట్టి తన లైఫ్ చాలా రిస్క్‌లో పడతా ఉంటుందనమాట. ఓకే. ఈ పర్సన్ తను ఎంత హ్యాపీ లైఫ్‌ని తను లీడ్ చేస్తాము అని అనుకున్నా, తన లైఫ్‌లో తనేదో చాలా కర్మలు చేసి ఉన్నారండి పర్సన్. అంటే తప్పుల మీద తప్పులు గానివ్వండి, అండ్ చాలామంది ఎమోషన్స్‌తో ఆడుకోవడం గానివ్వండి, అండ్ మంచి వారిని బాధ పెట్టడం లాంటిది ఏదో జరిగింది ఈ పర్సన్. ఓకే. అంటే తను చాలా కర్మలు చేసుకుంటా ఉండడం అనమాట. కాబట్టి పర్సన్ తను ఎంత ప్రేమను పంచినా తనని అర్థం చేసుకునేవారు తన లైఫ్‌లో ఉండరు. ఓకే. తను ఎంత ప్రేమను పంచుతా ఉన్నా, తన లైఫ్‌లో తను ఏంటంటే హ్యాపీగా ఉండలేరనమాట. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. అండ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ 10 ఆఫ్ వాండ్స్. తను అనుకుంటున్నవి ఒకటి అండ్ జరుగుతున్నాయి ఇంకొకటి అన్నమాట తన లైఫ్‌లో. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. తన లైఫ్‌లో ఏంటంత బర్డెన్, తను ఏం తప్పు చేశారు, తను ఎవరికి ఏం పాపం చేశారు అనే బాధ కూడా ఈ పర్సన్ లైఫ్‌లో చాలా ఉందన్నమాట. తను అనుకున్న విధంగా తన లైఫ్ ఎందుకు లేదు, ఎందుకు హ్యాపీగా ఈ పర్సన్ బతకలేకపోతున్నారు అని ఈ పర్సన్ చాలా అనుకుంటున్నారు. తనకి మరి మీరే రైట్ పర్సన్ ఏమో, తన డెస్టినీలో తన తలరాతలో రాసిపెట్టిన పర్సన్ మీరేనేమో, మీతోనే తను బతకాల్సి ఉంటుందేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారన్నమాట. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఈ పర్సన్. అండ్ ఇక్కడ తన చేతులారా తను చేసుకునే కొన్ని అండ్ ఈ పర్సన్ తన తొందరపాటు నిర్ణయాల వలన తను చేసుకుంటున్న కొన్ని అన్నమాట. సో, చాలా టార్చర్ లాగా ఉంది పర్సన్ లైఫ్ అయితే. అంత హ్యాపీగా అయితే లేదండి. ఓకే. క్వీన్ ఆఫ్ కప్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ కప్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఇక్కడ మళ్ళీ డెవిల్ కార్డ్ అండి. ఇక్కడ కూడా బాటమ్ ఆఫ్ ద డెక్ డెవిల్ అండ్ ఇక్కడ కూడా డెవిల్ కార్డ్ వచ్చింది. మీకు కనిపిస్తుందా? ఓకే. అండ్ ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్ అన్నమాట.
అండ్ 7 ఆఫ్ పెంటికల్స్ అండ్ 3 ఆఫ్ కప్స్ అండి. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే. అంటే ఇక్కడ ఈ పర్సన్ దృష్టి ఎలా ఉందంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అండి. అంటే ఇది మీరే అనమాట. ఓకే. క్వీన్ అండ్ ఇక్కడ ఎంపరర్ వచ్చింది. ఓకే. సో ఇక్కడ ఈ క్వీన్ అండ్ ఎంపరర్ అది మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీలో. ఓకే. మిమ్మల్ని పర్సన్ అలా చూసి అంటే మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు అండ్ ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ నెగటివ్ పర్సన్ని మీ పర్సన్ కానివ్వండి అదర్ ఎవరైనా ఉండనివ్వండి. ఓకే. అందరినీ మీరు దూరం పెడుతున్నారనమాట. నెగటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మీ మనసుని చాలా హర్ట్ చేస్తున్నారో, హార్ట్ బ్రేక్ చేస్తున్నారు, బాధ పెడుతున్నారు, అందరినీ మీరు దూరం పెట్టేస్తున్నారనమాట. ఓకే. సో కాబట్టి పర్సన్ తను ఆ రోజు తను ఎఫర్ట్స్ పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టలేదు, కానీ మీరు కావాలి తన లైఫ్లో. ఇక్కడ రీయూనియన్ కావాలి. అండ్ మళ్ళీ పర్సన్ ఇక్కడ ఏంటిదంటే ప్రాక్టికల్ ఎనర్జీతోనే వస్తున్నారు, కానీ అది తనకు అర్థం కావడం లేదు. అంటే ఇక్కడ డెవిల్ ఎనర్జీ ఉంది కదా, అంటే ఒక లస్ట్ ఎనర్జీ లాంటిది అనమాట ఈ పర్సన్కి. మేబీ ఎప్పుడైతే గుర్తుకు వస్తారో అప్పుడే కాల్ చేయాలి, మాట్లాడాలి అనే తాపత్రయం అలా జరగడం లేదు. మేబీ మీరు ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు, మిమ్మల్ని చూసి కూడా ఈ పర్సన్ భయపడతా ఉండొచ్చు అనమాట. ఓకే. దూరం నుంచి తను చాలా అబ్సెసివ్గా ఉన్నారు, చాలా పొసెసివ్గా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ ఏదో తెలియని ఫియర్స్ ఉన్నాయి ఈ పర్సన్కి మిమ్మల్ని చూస్తే. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు. ఇప్పుడు మీరు కావాలి అంటే ఈ పర్సన్ తను అంత ధైర్యం చేయలేకపోతున్నారనమాట. అంత ధైర్యం చేసి కూడా ఈ పర్సన్ సో మిమ్మల్ని ఒప్పించాలి అంటే అంత ఈజీ కాదనమాట. అంటే మీరు ఒకప్పుడు పర్సన్ కంటే ఇప్పుడు చాలా తెలివైన పర్సన్. అండ్ ఇక్కడ మీరు మీ ఎనర్జీ కూడా ఈ పర్సన్కి ఇవ్వడం లేదు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మేబీ తక్కువ అంచనా వేయడం కానివ్వండి ఏదైనా చేసి ఉంటారు. అంటే తను మీరు ఇక్కడ ఏంటిదంటే మంచివారు, తన నెగటివ్ ఏంటంటారు తన నెగటివ్ పర్సన్ని మీరు భరించారనమాట. తను ఎన్ని తప్పులు చేసినా ఓకే మీరు భరించడం లాంటిది. ఓకే. ఇక మీదట మీరు భరించాలి అని మీరు అనుకోవడం లేదండి. ఓకే. సో ఇక్కడ అదే జరుగుతుందనమాట. ఈ పర్సన్ ఇక మీరు ఈ పర్సన్ని భరించరు, డెఫినెట్లీ తనని దూరం పెడతారు అనే భయం ఈ పర్సన్కి చాలా ఉంది. అందుకని ఇక్కడ 2 కార్డ్స్ ఇక్కడ చాలా మేజర్గా కనిపిస్తుంది ఈరోజు. అంటే తనలో ఎంత భయం ఉందంటే చాలా భయం, అది తట్టుకోలేనంత భయం, బాధ, ఉక్రోషం అలా ఉందన్నమాట ఈ పర్సన్లో. మీ దగ్గరికి రావాలి అనే ఇంటెన్షన్ కూడా ఉంది ఈ పర్సన్కి, కాల్ చేయాలని ఉంది, కానీ మేబీ ధైర్యం సరిపోవడం లేదు. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది లాస్ట్లో. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, కానీ మీతో రీయూనియన్ కావాలి, మీతో ఎంజాయ్మెంట్ కావాలి, మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ బాధ పెట్టానే, తన మనసుని హార్ట్ బ్రేక్ చేసేసాను కదా అనే ఫీలింగ్ తనని ముందు అడుగు అనేది వేయకుండా ఆపేస్తుంది అనమాట ఈ పర్సన్. ఓకే. అండ్ ఈ పర్సన్ని చూడండి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ని ఎవరో కావాలని మైండ్ వాష్ చేశారు, తనని మీ లైఫ్లో రాకుండా తన బుర్రనంతా వేడెక్కించడం లాంటిది అనమాట. లేనిపోని అన్నీ నింపుతూ ఉండడం తన బుర్రలో, మీ లైఫ్లో రాకుండా అలాంటిది జరిగిందండి. అందుకనే ఈ పర్సన్ తను దూరంగా ఉండి ఉంటారనమాట. ఓకే. ఓకే. ఇక్కడ సైన్స్ అంటే మీరు ఆల్ సైన్స్ అయితే హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకే. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకొని చూడండి. ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.